जय श्रीराम। जय जय श्रीराम। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। वागर्धाविव संपृक्तौ वागर्धा प्रतिपत्तये జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ముందుగా మనం కొన్ని సదాచారములను తెలుసుకుందాం. హిందూ ధర్మాన్ని గౌరవించేలా ప్రతి ఒక్కరూ తిలకధారణ చేయాలి. మన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను కించపరిస్తే వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఖండించవలెను. మీ జన్మదినాన్ని తెలుగు తిథుల ప్రకారం మాత్రమే జరుపుకునే ప్రయత్నం చేయండి. స్త్రీలు వెంట్రుకలు విరబోసుకోరాదు. తడి వెంట్రుకలతో ఇంటిలో తిరగరాదు. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు. అనామిక వేలుతో మాత్రమే పెట్టుకోనవలెను, అంటే ఉంగరం వేలుతో మాత్రమే పెట్టుకోవాలి. భోజనానికి ముందు మరియు భోజన అనంతరం కాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఉపవాసాలు, దీక్షలు, సంకల్పం మరియు నియమాలు లేకుండా చేయరాదు. పని మీద బయటకు వెళ్ళే ముందు తల్లిదండ్రుల లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కార్యం జయం కలుగుతుంది. సంస్కృత మంత్రాల పఠనం, శ్రవణం వల్ల శరీరంలో 72,000 నాడులు స్పందిస్తాయి. వినడం వల్ల కూడా మరింత శ్రేయస్కరం కలుగుతుంది. భోజనం తర్వాత స్నానం చేయరాదు. విభూది, రుద్రాక్షలు ధరించి శివారాధన చేయడం చాలా శుభకరం. దానం కన్నా గుప్తదానం గొప్పది. దానం శతఫలితం, గుప్తదానం సహస్ర ఫలితం. చతురాశ్రమాలలో గృహస్థాశ్రమం గొప్పది. అనాథలకు వీలైనంత సహాయం చేయండి. స్త్రీలు రుద్రాక్షలు ధరించరాదు. బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంటిలోకి వెళ్ళాలి. సన్యాసులను, సాధువులను గౌరవించాలి. మీరు తినే సమయాన ఆకలితో ఉన్నవారు కనిపిస్తే కొంతైనా వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సదాచారములు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.